Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆరెంజ్ కలర్ మందార మనము గొలపొడి నర్సరీ నుంచి కొనుక్కొచ్చాము కదండి. చాలా రోజులు అయిపోయింది, అంటే 3-4 నెలలు అయిపోయింది కొనుక్కొచ్చి. అది మనము రీపాటింగ్ చేసుకున్నాము. చేసి కూడా 2-3 నెలలు అయిపోయిందండి. 2-3 నెలలు అవ్వలేదు కానీ ఒక నెల 15 రోజులు ఏమైంది. అది చాలా పెద్ద పువ్వు అండి. అది ఎలా రీపాటింగ్ చేసుకోవాలో ఏంటో అది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. అది పెద్ద పాట్లో పెడదామండి. అది వచ్చేసి 14 ఇంచెస్ పాట్లో పెడదామండి. అది ఎలాగో ఏంటో, దాని రిపోర్టింగ్ ఎలా చేయాలో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. అది కాస్త రేట్ ఎక్కువేనండి. 120 చెప్పాడు అనమాట. ఇదేనండి, అది చాలా పెద్ద మొగ్గ అనమాట. మొగ్గ కూడా చాలా పెద్దది కాబట్టి పువ్వు కూడా చాలా పెద్దది పోస్తుంది. మన విడదీస్తే మన అరిచేయి ఎంత ఉందో దానికంటే పెద్దదండి పువ్వు. ఇంతకుముందు చూసారు కూడా మీరు. అది ఈరోజు రిపోర్టింగ్ చేసుకుందాము. ఇంట్లో మట్టి వచ్చేసి వేసేది ఎరువు కలిపిన మట్టి అండి. 2 పార్ట్స్ వచ్చేసి రెడ్ సాయిల్ కాదండి, ఇది బ్లాక్ సాయిల్ అనమాట. ఒక పార్ట్ వచ్చేసి చివికెన పేడ, ఒక పార్ట్ వచ్చేసి ఇసుక. ఇవన్నీ కలిపేసేసి మనము కుండీ రెడీ చేసుకున్నాము. దాంట్లో ఈ ప్లాంట్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఎన్ని మనము 4-5 ప్లాంట్స్ మనము మందార కొంటేనండి, అందులో 1-2 కంపల్సరీ ఇలకరుసుకుపోయినట్టుగా ఆకులన్నీ పాడైపోయినట్టుగా అవుతున్నాయండి. తత్మయ మాత్రమే బాగుంటున్నాయి. మరి ఎందుకనో ఏంటో నాకు అయితే అర్థం కాలేదు. మరి ఇంతకుముందు కూడా అంతే, లెమన్ ఎల్లో ఫుల్ లెమన్ ఎల్లో కొన్నాను కదా, అదే అలాగే చచ్చిపోయిందండి. ఆ తర్వాత ఇప్పుడు కొన్నాటిలో, మొన్న మధ్య కొన్నాటిలో కూడా ఒకటి ఏంటంటే డ్వారఫ్ వెరైటీ, మనము ఆరెంజ్ కలర్ ముద్దమందార తీసుకొచ్చాం కదా. ఆరెంజ్ కాదండి, అది కనకాంబరం రంగు ముద్దమందార తీసుకొచ్చాం కదా. అది అలాగే ఎదుగు పొదుగు లేదండి, ఇలకరుసుకుపోయినట్టు అయిపోయింది. డ్వారఫ్ వెరైటీ అది 100 ఏమో చెప్పాడు. ఇంకా వేరే మొక్కలు కూడా తీసుకోవటం మూలంగా కొంచెం తగ్గించాడు అనమాట. 18-19 తీసుకున్నాడు. అది కూడా అలాగే అయిపోయింది. ఏంటో మరి నాకేం అర్థం కావట్లా. మనం ఎన్ని అయితే పెట్టుకుంటున్నామో చెట్లు అన్నీ బాగుంటాయి, చక్క పూలు పూయించుకుందామని అనుకుంటాం కదా. కాకపోతే కొన్ని మాత్రం అలా అయిపోతున్నాయండి, కొన్ని మందారాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఏంటంటే రూట్స్ బయటకు కనపట్టలేదు కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేశానండి దాన్ని, కొంచెం రూట్స్ కనిపించేలాగా. ఇది సమ్మర్ కాదు కాబట్టి నేను రీపాటింగ్ చేసినప్పుడు సమ్మర్ ఇంకా రాలేదండి, అందుకోసం అని చెప్పి కొంచెం డిస్టర్బ్ చేశాను. అదే సమ్మర్ వచ్చేస్తే మాత్రం అలా బయట కనిపించేలాగా చేయకూడదండి రూట్స్ అట్లా చేస్తే కనుక చెట్టు పాడైపోతుంది అనమాట. ఇంకొద్దిగా తీసుకుందామండి మట్టి. లోపలికి వెళ్ళటలేదు, కొంచెం పైకి వచ్చేసింది. ఈ చెట్టు మాత్రం బాగానే ఉందండి. తర్వాత కూడా మొగ్గలు వస్తున్నాయి, పూలు పోస్తున్నాయి, ఎదుగుతుంది కూడా చెట్టు. అది మాత్రం ఇందాక నేను చెప్పిన ప్లాంట్ మాత్రం అస్సలు ఎదగట్లేదు అనమాట. ఎలా తీసుకొచ్చింది అలాగే ఉంది. మొగ్గలు కూడా రాలిపోవడం, మొగ్గలు రాలిపోయినా కొన్ని చెట్లు బాగానే ఉంటాయండి, ఎదుగుతాయి. కొంచెం పూలే అప్పుడప్పుడు రాలిపోతుంటాయి కానీ మొగ్గలు మరేంటో ఈ చెట్టు మాత్రం అసలు ఎదగటల్లా. ఏమైందో ఏంటో ఇదండి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని రీపాట్ చేసుకుందామండి. ఇదండి, ఈ విధంగా పెట్టేశాను. ఇక మిగతా మొత్తంతా దాంట్లో ఫిల్ చేసేద్దాము. రేపు వర్షాకాలం దీన్ని కూడా కట్ చేసి, కొంచెం ఎదుగుతుంది కదండి అప్పటికి, కట్ చేసి కొమ్మలు మళ్ళీ నాటాలండి. నాటితే అది బతికితే బాగుంటుంది. మనం ఎప్పుడు అలాగే చేసుకుంటాం కదా, ఎక్స్ట్రా 1-2 పెట్టుకుంటాము. ఎందుకంటే దీనికి ఏదైనా అవుతే కనుక అవి ఉంటాయి అని ముందు జాగ్రత్త అనమాట. మొన్న ఈజీఆర్ గార్డెన్ నుంచి మనము ప్లాంట్స్ తెప్పించాం కదండి. అందులో బ్లూ ఎగ్జోరా ఉంది కదా, 4 ప్లాంట్స్ తెప్పించాను కదా. అవి 4 మాత్రం బాగున్నాయండి, తతిమాయన్ని చచ్చిపోయినాయి అనమాట. అందులో ఇంకొకటి బాగుంది. మరి అది కూడా బాగుందంటే ప్రస్తుతానికి అయితే బ్రతికే ఉంది. తర్వాత మరి అది పెద్దగా నేవళంగా అయితే లేదు. అది ఏంటంటే
మెరూన్ కలరు ఆల్మండా అనమాట. తతుమైన చచ్చిపోయినాయండి. అవి అసలు అక్కడ వేస్ట్ అనమాట. మీరు ఎవరో తెప్పించుకోకండి ఫ్రెండ్స్, విజయవాడ నుంచి వేస్ట్ అనమాట. అక్కడ తక్కువ అని మనం తెప్పిస్తున్నాం, కానీ ఈ చచ్చిపోయినప్పుడు వేస్ట్ కదా తక్కువైనా. ఆ డబ్బులకి ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే మన లోకల్ నర్సరీలోనే వచ్చేస్తాయి. అనవసరం అండి. ఆ ఎగ్జోరమా ప్లాంట్స్ మాత్రమే బాగున్నాయండి. వాటికి నేను ఏం చేశానంటే మన మధ్య కిచెన్ వేస్ట్ నానబెట్టి ఆ నీళ్లు పోసానండి. వెంటనే మొగ్గలు వచ్చేసినాయి అనమాట. కొద్దిగా ఎతకంగానే మొగ్గలు వచ్చేసినాయి. అవి చూపిస్తాను నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, చూద్దరు. కానీ అదొక్కటేనండి నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంకా నాకు అసలు తీసుకోవటం వల్ల ఇంకేది బాగాలేదన్నమాట దాంట్లో చెట్లు. మళ్ళీ ఇంతకుముందు నేను కేరళ నుంచి తెప్పించిన దాంట్లోనేమో 3 తెప్పించాం కదండి. ఒకటి కింద నుంచి పిలకలు వస్తున్నాయి అని కూడా చెప్పాను కదా అంతకుముందు ఎప్పుడో. అవి మళ్ళీ వచ్చినాయంటే చచ్చిపోయింది అది కూడాను. 3 తెప్పిస్తే ఒకటి చచ్చిపోయిందండి, 2 బ్రతుకున్నాయి. 2 అయితే బాగానే ఉన్నాయి. ఎర్ర డిసెంబర్ ఇంకోటి మెక్సికన్ ఫ్లేమ్ పైన అది ఒకటి బాగానే ఉందండి, బాగా ఎదుగుతుంది. ఇదండి, ఈ విధంగా దీన్ని మనము రీపాటింగ్ చేసేసుకున్నాము. ఎప్పట్లాగానే ఒక వారం రోజుల మట్టుకు దీన్ని నీడ పట్టున పెట్టేసుకుందాం. తర్వాత డైరెక్ట్ ఎండ్లో పెట్టేసుకోవచ్చు ఇది బాగుంటే గనక. ఇదండి, ఈ విధంగా పెట్టేస్తాము. రేపు ఇది పోస్తుంది కదా, రేపు మళ్ళీ చూపిస్తానండి. ఇది కిందకి తీసుకెళ్ళి పెట్టేసేసి వాటరింగ్ చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ కొంచెం నీడ వస్తుందండి, అందుకోసం ఇది ఇక్కడ పెట్టానమాట. ఫుల్గా వాటరింగ్ చేసేయాలండి ఒకసారి. ఇదండి, ఏ విధంగా వాటరింగ్ చేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద పువ్వు పూసిందో. ఈ సైజ్ అండి దీని పువ్వు. ఇంతకుముందు మీరు చూసారు కూడాను, చాలా పెద్ద పువ్వు. ఈ చెట్టు నిండా పూస్తే ఎంత బాగుంటాయో అన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పువ్వు చూడండి పూసింది. నిన్న ఒకటి పూసిందండి, ఈరోజు ఒకటి పూసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి. నేను బ్లూ ఎగ్జోరా వచ్చినాయి, ఆ వాటర్ పోసిన తర్వాత వచ్చినాయని చెప్పాను కదా. ఇదిగోండి స్టార్ట్ అయినాయి. ప్రతి మొక్కలోనూ స్టార్ట్ అయినాయండి. 4 మొక్కలు కదా, 4 స్టార్ట్ అయినాయి. అవి పోసినప్పుడు వచ్చేస్తాయి తెలుసండి నాకు. వస్తే ఏం చేయాలి అనుకుంటే అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఇవి రాగానే చూడంగానే కట్ చేసేద్దాం అనుకున్నా. ఎదుగుతుంది కదా అని పోసాను, ఇవేమో మొగ్గలు వచ్చేసినాయి. ఇప్పుడేమో కట్ చేయబుద్ధి కావట్లేదండి. ఈసారికి పూనిచ్చి తర్వాత కట్ చేసేద్దాం మళ్ళీ వస్తే. ఈ 4 మాత్రమే ఎదుగుతున్నాయండి, ఇంకన్నీ పాడైపోయినాయి, పెద్ద బాగాలేదు. అసలు బాగాలేదు కాదు, చచ్చిపోయినాయండి అన్నీ. ఒక్కటి మాత్రం అది మెరూన్ కలర్ ఆల్మండా, అదొక్కటి బాగుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది కాషాయ కలర్, థిక్ కాషాయ కలర్ ముద్ద ఉంది కదండి, మొన్న మధ్య కొనుక్కొచ్చింది. చూసారా ఎలా పాడైపోయిందో, ఎలకరుసుకుపోయినట్టు అయిపోయింది చెట్టు. జెమినీ వైరస్ వచ్చేసిందండి. ఈ డిసెంబర్ ఆలకు మాత్రం అప్పుడు పోస్తానే ఉన్నాయండి పువ్వులు అప్పుడప్పుడు. ఇదిగోండి, ఈ గార్డెనియాకి కూడా మొగ్గలు వచ్చేసినాయి. కిచెన్ వేస్ట్ వాటర్ పోస్తే, నానబెట్టి కిచెన్ వేస్ట్ ఆ వాటర్ పోస్తేనండి, మామూలు వాటర్లో డైల్యూట్ చేసేసి పోస్తే ఈ మొగ్గలు వచ్చేసినాయి. ఇదిగోండి, ఇది రెక్క ఎల్లో మందార, పెద్ద కొమ్మలు పెట్టుకున్నాం కదా, పెద్ద పూలు పూసేది, అది బాగా ఎదుగుతుంది చూడండి. మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎదిగింది కదా, పెద్దది అయిపోయింది చెట్టు అని చెప్పేసి నేను ఉంచేసానండి. బాగానే ఎదిగింది. ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అందుకే పువ్వు కూడా చాలా పెద్దది పోస్తుందండి అది. ఇదిగోండి, ఇదేమో కనకాంబరం రంగు డ్వార్ఫ్ వెరైటీ ముద్దమందార అండి. ఇది కూడా ఇట్లాగే ఇలా కరుసుకుపోయినట్టు అయిపోయిందండి. అసలు ఎదుగులేదు పొదుగులేదు, ఇలాగే ఉండిపోయింది అనమాట. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇట్లాగే కొన్ని ఇలా అయిపోతున్నాయండి మందారాలు. ఎన్నుకుంటే అన్నీ నేవళంగా చక్కగా ఎదగట్లేదు, కొన్ని మాత్రం బాగా ఉంటున్నాయి, కొన్ని ఇలా అయిపోతున్నాయి. వైట్ మందార మాత్రం బాగా ఎదుగుతుందండి చక్కగా. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.